హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ రోజు రెసిపీ వచ్చేసి దొండకాయ ఉల్లికారం అండి. దొండకాయ ముక్కల్ని ఒక దొండకాయని తీసుకుంటే దానిలో హాఫ్ చేసుకుని హాఫ్లో మళ్ళీ దాన్ని హాఫ్గా కట్ చేసుకోవాలన్నమాట. మన ఇష్టం అనమాట. ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. రౌండ్గా కావాలంటే రౌండ్గా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. మీ వీలుని బట్టి మీరు కట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకోండి. ఈ దొండకాయ అయితే ఇప్పుడు మనం కూరని రెడీ చేద్దాం. బాండీ పెట్టుకుని బాండీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు తీసుకున్నాను. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలానే ఒక 5-6 ఎండుమిరపకాయలు కూడా ఇలా చింపి వేసుకోండి. దీంట్లో కొంచెం కాయలు ఉంటాయి కదా, ఆ గింజలు కూడా మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా విరిపి వేసుకోవడం వల్ల. ఇంకా మనం కారం అయితే యూజ్ చేసుకోము. ఈ ఎండుమిరపకాయల కారమే అనమాట. అందుకని మీ కారాన్ని బట్టి మీరు ఎండుమిరపకాయలు తీసుకోవచ్చు. ఉల్లిపాయలండి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే సరిపోతుంది. కొంచెం ఉల్లిపాయ కొంచెం మగ్గాలి కాబట్టి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు వేసుకోవడం ఏంటంటే తొందరగా కూడా ఉల్లిపాయలు అనేవి మగ్గుతాయి. ఒకసారి కలిపేసుకుని ఇలా ఒక 5 మినిట్స్ ఇలా మగ్గించుకుందాము. ఇవి అయిపోయినాయి కదా, ఇలా కొంచెం మగ్గితే చాలు. ఈ మగ్గిన వాటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాము. మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు దీంట్లో వేసేసుకోవాలి. వీటిని కూడా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను, మీ ఇష్టం. మనం వేయించి పెట్టుకున్నాయి చల్లగా అయ్యినాయి కదా, ఈ లోపల మనం వీటిని మిక్సీ పట్టి మెత్తగా చేయకూడదు, కచ్చపచ్చిగా చేసుకోవాలి. మెత్తగా చేస్తే పేస్ట్ లాగా ఉండి బాగోదు టేస్ట్. కొంచెం పలుకుగా మిక్సీ పట్టండి. దీంట్లోనే ఒక 10 వరకు వెల్లుల్లిపాయలు తీసుకోవాలి.
చూసారు కదా దొండకాయలు ఇలా మగ్గినాయి. దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసి ఒకసారి ఫ్రై చేద్దాం. మనం మిక్సీ పట్టిన ఉల్లిపాయది పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకుని పేస్ట్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకోకుండా పచ్చి కూడా వేసుకుని వేయించుకోవచ్చు. చింతపండు రసం కొంచెం వేసుకుంటే సరిపోతుంది. దీని బదులు మీరు టమాటాలు కూడా వేసుకోవచ్చు. ఒక 2 టమాటాలు కట్ చేసి చిన్నవి మీడియం సైజ్ కానీ చిన్న సైజు కానీ 2 టమాటాలు తీసుకుని తాలింపు మనం దొండకాయలు వేసినప్పుడు దొండకాయలు మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసేసి మగ్గించేసుకుంటే చింతపండు కూడా వేసుకోవక్కర్లేదు. ఇప్పుడు కొంచెం మూత పెట్టేద్దాము. ఒక 2 మినిట్స్ మగ్గిద్దాము. ఇలా దగ్గర కంటగా ఎగిరించేసుకోవాలి. భలే ఉంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి చూసుకుని మీకు సరిపడా ఉప్పు వేసుకోండి. నాకైతే సరిపోయింది. ఇంతేనండి, కర్రీ అయిపోయినట్టే. ఇంకా దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాం.